హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి నవంబర్ డిసెంబర్ 2022లో అడిగారండి 8 మార్క్స్కి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 cos x by sin x plus cos x into dx. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ని i ఈక్వల్ టు అని నోట్ చేసుకోండి. i ఈక్వల్ టు 0 to π/2 cos x by sin x plus cos x into dx. ఓకే, ప్రాపర్టీ ఆన్ డెఫినైట్ ఇంటిగ్రేషన్ మనకి ఉంది కదా. ప్రాపర్టీ ఏంటండి? ఆ ప్రాపర్టీ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రేషన్. డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ 0 to a f of x into dx equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x into dx. ఓకే, ఈ ప్రాపర్టీని యూజ్ చేసి పైన ఈ ఫంక్షన్ని నోట్ చేసుకోండి. అంటే ఏమని రాస్తాం? i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a అంటే 0 to π/2 కదా. 0 to π/2 f of a minus x. ఇక్కడ మనకి ఫంక్షన్ ఏముంది? కాస్ ఫంక్షన్ కాబట్టి కాస్ ఆఫ్ a అంటే π/2 కదా. π/2 మైనస్ ఎక్స్ బై డినామినేటర్లో ఏముంది? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది కదా. సేమ్ పైన ఎలా రాసామో అలానే రాయాలి. అంటే సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఏమని? కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? సైన్ ఎక్స్ రాయొచ్చు. అలానే సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు? కాస్ ఎక్స్. π/2 అంటే 90 degrees కదా. కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా కదా. ఆ ఫార్ములాస్ ఏనండి ఇక్కడ రాసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2. ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. ఇక్కడ మనం i ఈక్వల్ టు అని రాసాం కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? సైన్ ఎక్స్ అని రాయొచ్చు కదా. సైన్ ఎక్స్ బై డినామినేటర్లో ఏమని రాస్తాము? కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటండి? ఈక్వేషన్ 1లో కూడా ఎల్హెచ్ఎస్ అయ్యే ఉంది. అలానే ఈక్వేషన్ 2లో కూడా ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది అయ్యే కదా. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈక్వేషన్ 1లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకి? 0 to π/2 కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈక్వేషన్ 2 ఏంటండి? 0 to π/2 సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. i ప్లస్ i అంటే 2i కదా. 2i అని నోట్ చేయండి. ఈ రెండిట్లో కామన్గా ఏముంది? ఇంటిగ్రల్ 0 to π/2 ఇంటూ డిఎక్స్ కామన్ కదా. ఓకే, అది అలా ఉంచండి. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు? ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఉంది కదా. ఓకే, అంటే ఎల్సిఎం చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? డినామినేటర్లో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. న్యూమరేటర్లో ఏమని రాస్తాము? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది కదా. 1 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ అలానే ఇక్కడ 1 టైం కదా. 1 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉండేది ఏంటి? 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 1 ఇంటూ డిఎక్స్. 1 ఇంటూ డిఎక్స్ అంటే డిఎక్సే కదా. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఏముంది ఇక్కడ? డిఎక్స్ ఉంది. మనకి ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఫార్ములా మనకి ఎక్స్ ప్లస్ సి కదా. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం? 2i ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 0 to π/2 లిమిట్స్. నెక్స్ట్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. అంటే 2i ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే దెన్ 2i ఈక్వల్ టు ఏమవుతుంది? π/2 మైనస్ 0 అంటే ఓన్లీ π/2 అవుతుంది కదా. దీని నుంచి
ఐ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, పై బై ఈ 2 అనేది ఇటు వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది కదా, అంటే ఐ ఈక్వల్ టు పై బై 4 అవుతుంది. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.